ఓం మహాగణపతి నమ. ఓం శ్రీ మాత్రే నమ. సృష్టిలో ధర్మాన్ని కాపాడే దేవీ శక్తులు వాళ్ళందరూ కూడా లలిత పరమేశ్వరి రూపాలి. బండాసురుణ్ణి అహంకార రూప సైన్యాన్ని సేనా నాయకుడిని సంహరించినటువంటి శక్తి మరియు నిత్య దేవతల యొక్క పరాక్రమాన్ని చూసినటువంటి లలితాదేవి ఎంతగానో సంతోషించారు కదండి. అలా బండాసుర సైన్యాన్ని సేనా నాయకులని సంహరించిన తర్వాత బండాసురుడు కోపంతో తన తన సోదరులను యుద్ధంలో దిప్పుతాడు. ఆ శ్లోకమే ఇదండి. దానికోసం ఇప్పుడు తెలుసుకుందామండి. దానికంటే నిజంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. 29వ శ్లోకము. బండపుత్ర వజోజుక్త బాలా విక్రమ నందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవర తోషిత. ఈ రెండు నామాలు కూడా 16 అక్షరాలు గల నామాలు. వీటిని విడదీసి చదవకూడదండి, కలిపి చదవాలి. 74వ నామము. బండపుత్ర వజోజుక్త బాలా విక్రమ నందిత. బండపుత్ర బండాసురుని పుత్రుడు, వధించుడికి ఉద్యుక్త ఉపక్రమించినటువంటి బాలాదేవి యొక్క విక్రమ పరాక్రమమునకు వందిత సంతోషించినది. బండాసురుని పుత్రులను సంహరించటానికి సిద్ధమైనటువంటి బాలాదేవి యొక్క పరాక్రమాన్ని చూసి లలితాదేవి చాలా సంతోషించారంట. అది దీని అర్థం అండి. ఈ యుద్ధం అంతా కూడా ఈ శ్యామలాదేవి ప్రణాళికబద్ధంగా నడుస్తుందండి. బండపుత్ర అంటే ఆ బండాసుని యొక్క పుత్రులు, వారిని చంపడానికి వచ్చిందే బాల. ఎవరి ఈవిడ? బాలా త్రిపుర సుందరి దేవి, అమ్మ యొక్క అంశం. ఆ అమ్మ హృదయం నుంచి 9 సంవత్సరముల బాలిక బాలాదేవి ఆవిర్భవించారు. అమ్మ ఆజ్ఞతో ఆ బండాసురుని యొక్క పుత్రులను, వారి సైన్యాన్ని అంతటినీ కూడా సంహరించారు. ఈ బాల అంటే 9 సంవత్సరాల బాలిక. ఈ బాల మంత్రంలో 9 బీజాక్షరాలు అంటారు. ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం అన్నమాట. ఒక గురువు ద్వారా ఉపదేశం పొంది వీటిని చదవాలండి. ఈ నామానికి లోతైన అర్థం తెలుసుకుంటే, మనం ముందు వీడియోలో చెప్పుకున్నాం కదండి, బండాసురుడు అంటే మన అంతరంగంలో ఉన్నటువంటి అహంకారం, దాని వల్ల వచ్చే అజ్ఞానం. ఈ బండాసురుని కుమారుడు అంటే అతని నుండి పుట్టినటువంటి దుర్గుణాలు, అవి క్రోధం, లోభం, ఊహం, మదం, మాత్సర్యం, ద్వేషం. ఇవన్నీ కూడా అహంకారం నుండి వచ్చి మనలో చెడుగా ఉంటాయన్నమాట. అవే బండపుత్రులు మనలో కోపాన్ని తెప్పిస్తాయి. వాటినన్నింటికి కూడా మనం లోను కాకుండా బాలా త్రిపుర సుందరదేవి మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఈమె శక్తి యొక్క శుద్ధ చైతన్య రూపం. దుర్గుణాలన్నింటినీ కూడా నశింపజేస్తున్నారు. బండపుత్రుడు లాంటి అజ్ఞానం, అహంకారము, క్రోధము, లోభాలు అన్నిటినీ కూడా సంహరించి మనల్ని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తుంది బాలా త్రిపుర సుందరి దేవి. 75వ నామము. మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత. మంత్రిని అంటే మంత్రిని దేవి అయినటువంటి అంబ శ్యామలాదేవి చేత విరచిత నిర్వహించబడినటువంటి లేదా చేసిన విషంగుని వధ సంహారమునకు తోషిత సంతోషించినది. 16 మంది మంత్రులలో ప్రధాన మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి చేత విషంగుడు చంపబడ్డాడు అని తెలుసుకున్నటువంటి లలితామాత చాలా సంతోషించింది అని అర్థమండి. ఎప్పుడైతే బండపుత్రులు కూడా బాలాదేవి చేతిలో చెప్పబడ్డారు, అప్పుడు బండాసురుడు తనతో సమానమైనటువంటి 2 సోదరులను యుద్ధంలో దింపాడు. వారే విషంగుడు, విషుగ్రుడు. వీరు బండాసురుని ఎడమ భుజం నుండి విషంగుడు, కుడి భుజం నుండి విషుక్రుడు పుట్టారు. వీరిని సోదరులుగా కూడా చెప్తారండి. వీరిలో ముందుగా విషంగుణ్ణి చంపడానికి లలితాదేవి బుద్ధు నుంచి ఆవిర్భవించినటువంటి శ్యామలాదేవి సంహరించారు. ఆ పేరులోనే ఉందండి విషంగం అంటే కలుషితమైనటువంటి శరీరము, భావం, మనస్సు అని. మనలోని విషపూరితమైనటువంటి భావాలు కలిసి మన మనసును కలుషితం చేసేవాడు విషంగుడు. ఈ విషంగుడు అంటే మనలో ఉన్నటువంటి అవివేకము, అంటే మంచిది చెడుగా, చెడుని మంచిగా చూడటం, ఒక గందరగోళం అన్నమాట. ఒక తప్పుడు ఆలోచన, ఇంకా తప్పుడు నిర్ణయాలు, ఇవన్నీ విషంగుని శక్తి రూపాలు. అలా విషంగుణ్ణి సంహరించటము అంటే మనలో ఉన్నటువంటి అవివేకాన్ని సంహరిస్తుంది శ్యామలాదేవి. ఈ శ్లోకం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, ఇదంతా మనకి బయట దేవతల కోసం, యుద్ధం కోసం చెప్తున్నట్టు ఉండగానే అంతరంగం ఏమిటంటే, బండాసురుడు అంటే మనలో ఉన్న అహంకారం, ఈగో. అతని కుమారులు అంటే అహంకారం నుంచి పుట్టినటువంటి వారు. అదే కోపం, లోభం, కోరికం, ఇవన్నీ కూడా. వీరు బండపుత్రులు అంటే మనల్ని ఒక చెడు దిశలో నడిపే ఆలోచన, ప్రవర్తన, ద్వేషం లాంటివి అనమాట. ఎప్పుడైతే బాలాదేవి శక్తి మనలో మేల్కొంటుందో అప్పుడు అవన్నీ నాశనం అయిపోతాయి. అప్పుడు మన
సత్ప్రవర్తన చూసి సంతోషించేది ఆ లలితామాత. ఇంకా ఈ విషంగుని వర శ్యామలాదేవి అంటే జ్ఞానం చేత అవివేకము అనే విషంగుడు నాశనం చేయబడ్డాడు. అలా మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వీక్షింపజేసేది శ్యామలాదేవి. అలా మన మనస్సు అహంకార రహితమైనప్పుడు ఎంతగానో సంతోషిస్తుంది లలిత అమ్మ. అలా అమ్మ స్మరణ, అమ్మ కీర్తన అనేది మనకి ఒక చక్కటి మార్గం కనిపిస్తుందండి. సో వీడియో చూసారు కదండి. మీకు నచ్చింది అనుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.